హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మనకి సీజనల్గా దొరికే సీతాఫలంతో బాసుంది రెసిపీ చేసి చూపించబోతున్నాను. అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. ఈ రెసిపీ కోసం బాగా పండిన సీతాఫలాన్ని నేను తీసుకున్నానండి. ఇప్పుడు ఒక దానిని తీసుకొని ఒక బౌల్లోకి ఇలా స్పూన్ తీసుకొని మొత్తం అన్నీ కూడా ఇలా రిమూవ్ చేసేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మనం ఇలా కలుపుతూ ఉంటే ఈజీగా విస్కర్తో కానీ సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతుందండి. స్టెయినర్లో వేసుకొని కలుపుతూ ఉంటే కూడా సీడ్స్ రిమూవ్ అయిపోతుందండి. ఇప్పుడు బాగా చిక్కగా ఉన్న పాలను తీసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మరిగించుతూ పాలు మొత్తం కూడా చిక్కబడి ఆఫ్ అయ్యేంత వరకు మరిగించుకొని కొద్దిగా యాలకులు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. రెసిపీకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటేనే బాగా ఉంటుందండి. కొద్దిగా రోజ్ పెటల్స్ కూడా వేసి కలుపుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కస్టర్డ్ ఆపిల్ పల్ప్లోకి ఇది మొత్తాన్ని కూడా వేసి బాగా కలుపు. ఈ దగ్గర ఉన్న డ్రై నట్స్ వేసి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా సర్వ్ చేసుకోవడం.